మనిషిలో అసలు జీవితం యొక్క అవగాహన లేదు. ఈరోజు ఇన్స్టెంట్గా నాకేం కావాలో అది కావాలి, ఇప్పుడు నాకు డబ్బు కావాలి, డబ్బు ఉంటే నాకు ఆనందం ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, కానీ జీవితం యొక్క విలువ తెలియదు. నా ఫ్యూచర్ బాగుండాలంటే ఒక్కొక్క మెట్టుగా నేను డెవలప్ అవ్వాలి అన్న క్లారిటీ లేదు. అసలు క్రైమ్ ఏంటి, చట్టాలేంటి, జైలు ఏంటి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎంతమంది ఈరోజు జైళ్ళల్లో మగ్గుతున్నారు చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల, ఈ క్లారిటీ లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా లాకి సంబంధించిన అవేర్నెస్ రావాలి, పేరెంట్స్లో రావాలి. చిన్న పిల్లల నుంచి కూడా చిన్న చిన్న పద్ధతులు ఎలా నేర్పిస్తామో, చట్టం ఏంటో చెప్పాలి, తప్పేంటో ఉప్పేంటో చెప్పాలి. ఈరోజు మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే పేరెంట్స్ బాధ్యత ఉంది, స్కూల్లో ఉన్న టీచర్స్ బాధ్యత ఉంది, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత కూడా ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏవైతే సోషల్ మీడియా ఉందో దానిలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సీరియల్స్, మూవీస్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మూవీస్లో హర్రర్ మూవీస్ ఉన్నాయి, దానివల్ల మనిషికి ఏమాత్రం లాభం లేకుండా పోతుంది, మానసికంగా కృంగిపోతున్నాడు, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ క్రైమ్ మూవీస్ చూస్తూ క్రైమ్ అంటే పెద్ద విషయం కాదు, క్రైమ్ సింపులే కదా అన్న ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. అంటే తను ఏం చేస్తున్నాడో దాని పర్యవసానం ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు.